ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి మేషరాశిలో రవి, అదేవిధంగా మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అదే మరి కుంభ మీన రాశుల్లో మరి కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ఇటువంటి గ్రహాల యొక్క సంబంధం ఎక్కువగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాల్లో చాలామంది కొన్ని రాశులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, కొన్ని రాశులకి సామాన్యమైనటువంటి ఫలితాలు కూడా కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఏ రాశుల వారు ఉంటారు, ఏ పరిహారాల ద్వారా మన యొక్క జాతకాలను మనం నిదానంగా ఉంచుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎక్కువగా ఆలోచిద్దాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆలోచన విధానం అనేది మారుతుంది. ఈ వృషభ రాశి వారికి వార ప్రారంభం వివాదాలకి దూరంగా ఉండాలి. వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం. వారాంతం ముఖ్యమైనటువంటి వ్యవహారాలు యోగిస్తాయి. ప్రతి పని యందు కూడా శ్రద్ధ అనేది అవసరం అవుతుంది. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు పెరుగుతాయి. చాలా నిదానంగా ఉండడం చాలా అవసరం. అంతేకాకుండా ఒక ముఖ్యమైన వ్యవహారం లాభించే అవకాశాలు ఉన్నాయి. అది వివాహం అవ్వచ్చు, ఉద్యోగము, వ్యాపారము మొదలుగా కలిగినటువంటి విషయాల్లో తప్పనిసరిగా మీరు ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. దూరం నుండి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా అందుతాయి. ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం ద్వారా కొంత ఇబ్బంది కలిగినా మీరు చేసేటువంటి వృత్తుల్లో ఇతర యొక్క సహాయ సహకారాలు అందిపుచ్చుకోవడం ద్వారా తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు. అయితే గృహ నిర్మాణాది ప్రయత్నాలు అవ్వచ్చు, ప్లాట్ కొనుక్కోవాలనుకోవచ్చు, ఇటువంటి క్రయ విక్రయాదులు మీకు ముఖ్యంగా వారపు మధ్యలో వారాంతంలో యోగించే అవకాశాలు ఉన్నాయి. అంచేత మరి రాజకీయ పరంగా అవనివ్వండి, ఏదవనివ్వండి, మీరు చేసేటువంటి వాటిలో కొంత అనుకూలమైనటువంటి వాతావరణం అయితే తప్పనిసరిగా కనపడుతుంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇలా ఉండగా మరి దూరం నుండి శుభవార్తలు అందుతాయి. రాజకీయ పరంగా అలాగే వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఫైనాన్స్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పరివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి ప్రోత్సాహం. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. సంఖ్యల్లో 6, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శివారాధన చెయ్యండి. శివారాధనతో పాటు అమ్మవారిని ఆరాధించండి. మంచి ఫలితాలు ఉంటాయి.